హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇలా వ్లాగ్ స్టార్ట్ చేసి 2 మంత్స్ పైన అయిపోతుందండి. మా షాను మనుకి ఈరోజు ఫస్ట్ డే స్కూలు. సో పిల్లలిద్దరిని స్కూల్కి అయితే పంపించాలి. అందుకనేసి మార్నింగ్ 6 o'clock అయితే లేసానండి. ఐ హోప్ ఇక్కడ నుంచి నా రెగ్యులర్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను. మార్నింగే లేచి 8 o'clock కల్లా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించి వాకింగ్కి వెళ్ళి ఇంటికి వచ్చి ఇంట్లో పనులు పూర్తి చేసుకుని అప్పుడు ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసేదాన్ని కదా. ఆ రొటీన్ నాకు చాలా ఇష్టమండి. ఇప్పటి నుంచి ఆ రొటీన్ అయితే స్టార్ట్ అవ్వాలి అనేసి అనుకుంటున్నాను. సో ఈరోజు పిల్లలిద్దరికి ఫస్ట్ డే స్కూల్ ఉంది కదండి. సో త్వరగా వాళ్ళకి నేను లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు వంట పని అయితే స్టార్ట్ చేసేస్తానండి. ఆల్రెడీ నేను మీల్ ప్రిపరేషన్ నిన్న నైట్ చాలా వరకు చేసేసుకున్నాను. లైక్ బెండకాయ ముక్కల్ని కట్ చేసి ఉంచుకోవడము. ఈరోజు బెండకాయ ఫ్రై అయితే పెట్టేస్తానండి పిల్లలకి. తర్వాత వేరుశనగుళ్ళు అవి కూడా వేగించుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో చట్నీ అయితే అది చేసేస్తాను. ఇడ్లీ కోసము ఇడ్లీ పిండి అయితే రుబ్బుకుని ఉంచుకున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ వేసేస్తానండి. సో ఇప్పుడు ఫస్ట్ బెండకాయ ఫ్రై అయితే స్టవ్ మీద పెడుతున్నానండి. సో దీనికోసం బెండకాయ ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదా, తాలింపు వేసేసి బెండకాయ ఫ్రై అయితే స్టవ్ మీద పెట్టేస్తాను. ఇంకో పక్కన రైస్ అయితే కడుగు పెట్టేస్తాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి. ఈరోజు ఎలా జరుగుతుంది అన్నది నాకు తెలీదు. సో ఎలా జరుగుతుందో వ్లాగ్ అయితే కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. ముందైతే నేను బెండకాయ ఫ్రై పెట్టడం కోసము స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకున్నానండి. కడాయి వేడెక్కిన తర్వాత అయితే నేను తాలింపు అయితే వేసుకుంటాను. ఈ లోపల పిల్లలిద్దరికి స్కూల్ ఉంది కదండి. సో వాళ్ళకి మార్నింగే వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంది. అందుకనేసి స్టవ్ మీద అయితే వేడి నీళ్ళు పెట్టాను. కడాయిలో నూనె వేసుకున్నానండి. నూనె వేడెక్కిపోయిన తర్వాత దీంట్లోకి పచ్చెనపప్పు మినపప్పు అయితే వేసుకున్నాను. మీ అందరికీ తెలుసు మా మన తల్లికి పప్పులు క్రిస్పీగా ఉన్నప్పుడు తింటం ఇష్టం అనేసి. సో అందుకనేసి కొన్ని పప్పులు తీసి ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటాను నేను. తర్వాత దీంట్లోకి మిగతా తాలింపు సరుకులన్నీ అయితే వేసేసుకున్నానండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అయితే వేసుకున్నాను. సో వీటిని వేగించేసుకుని ఇంకా ముందుగానే కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు అయితే వేసేసానండి. సో ఇంకంతే, ఇది తాయితీగా మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మిగతా వంట పని అయితే పూర్తి చేసుకుంటాను. సో బియ్యం కడిగి పెట్టాలి కాబట్టి నేను బియ్యం కడిగి పెట్టడానికి తెప్పాలు అయితే తీసుకున్నానండి. గుడ్ మార్నింగ్ విజితల్లు. బ్రష్ చాలా రోజులు అయిపోయిందండి ఇలాగా పిల్లల స్కూల్ రొటీన్ అయితే చేసి. ఇంకా ఈ రోజు నుంచి ఐ హోప్ ప్రతిరోజు పిల్లలకి స్కూల్ కంటిన్యూస్గా ఉంటే చక్కగా మా రొటీన్ నార్మల్గా ఒక గాడిలో పడుతుంది. లేకపోతే అసలు నేను 2 months నుంచి వాకింగ్కి వెళ్ళట్లేదు, ఎక్సర్సైజులు చేయట్లేదు, ఏమి చేయట్లేదు. ఇంకా దీనికి తోడు ఆ ఇంటి పనులు ఒకటి ఉండడము చాలా హెవీ వర్క్ ఉంటున్నట్టుగా అనిపిస్తుందండి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే టైం దొరుకుతుంది కాబట్టి టైంని మంచిగా క్వాలిటీగా ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాను. ఇంకా పిల్లలిద్దరికీ బాగా రొంపలు పట్టేసినాయండి. మా పిల్లలిద్దరికీ కొంచెం వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ అప్పుడే ఎండొస్తాము, క్లైమేట్ బాగా చేంజ్ అవుతుంది కదా, అందుకో ఏమో పిల్లలకి రొంప అయితే పట్టిందండి. ఇంకా పిల్లలకి హనీ వాటర్ ఇస్తే రొంప తగ్గుతుందండి. సో అందుకనేసి నేను నిమ్మకాయ అయితే వేసి హనీ వాటర్ అయితే ఇస్తున్నాను. ఈ మనువు కూడా నేను కూడా తాగుతాను అందనేసి ఇద్దరికి కలిపేస్తున్నాను అనమాట హనీ వాటరు. వీళ్ళిద్దరు తాగ్గా ఏమైనా మిగిలితే అప్పుడు నేను తాగుతాను, లేదు అంటే నేను కొంచెం గోరువెచ్చగా నీళ్ళు అయితే తాగేస్తానండి, అది సరిపోతుంది. సో పిల్లలిద్దరూ చక్కగా హనీ వాటర్ అయితే తాగేసి మార్నింగే వాష్రూమ్కి అయితే వెళ్ళిపోయారు. ఇది వరకు మా మను హనీ వాటర్ తాగమ్మా మార్నింగే వాష్రూమ్ వస్తుంది అంటే తాగేది కాదు, కానీ ఇప్పుడు అది చక్కగా హనీ వాటర్ తాగేసి మార్నింగే స్కూల్కి వెళ్ళడానికి ముందు అయితే వెళ్ళిపోతున్నారండి. గుడ్ మార్నింగ్ షాను. అలాగే తాగాలి. ఇది మా మనుగాడు ఎంత హ్యాపీగా ఉన్నాడోనండి ఫస్ట్ డే స్కూల్ అనేసి కదమ్మా. ఏడుస్తుంది అది మరి ఎవరు అనుకున్నారు? మనుగోడు చూడండి మీరే వ్లాగ్స్లోని కోతి.
ఇంకా పిల్లలైతే వాటర్ తాగేసి ఇంకా వాష్‌రూమ్‌కి అయితే వెళ్ళిపోయారండి. నేను ఇంకా అన్నం కడిగి స్టవ్ మీద అయితే పెడదాము అనేసి బియ్యం అయితే నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నాను. ఈ డ్రెస్ న్యూ డ్రెస్సేనండి. కొంచెం లూజ్ ఉందనమాట. 2, 3 సార్లు ఉతికితే అది నాకు టైట్ అవుతది అనుకుంటున్నాను గానీ, 2 సార్లు ఉతికినా కూడా టైట్ అవ్వలేదు. పర్వాలేదులే, నాకు ఇలాగ లూజ్ డ్రెస్ వేసుకుంటేనే చాలా కంఫర్ట్‌గా ఉంటదండి టైట్ డ్రెసెస్ కన్నాని. ఇంక ఇదిగోండి బెండకాయలనైతే మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను. మరొక స్టవ్ మీదేమో నేను బియ్యం కడిగైతే పెట్టేశానండి. బెండకాయలు ఇందాక నేను సాల్ట్ అయితే వేయలేదండి. సో, అందుకనేసి సాల్ట్ అయితే వేస్తున్నాను. నాకెందుకో నేను పెట్టే బెండకాయ ఇప్పుడు నాకే నచ్చదండి. కానీ మా షాను అసలు బెండకాయ ఎప్పుడు ఎంత ఇష్టంగా తింటదని. పిల్లలకి బెండకాయ ఎప్పుడు కూడా చాలా మంచిదంటండి, రెగ్యులర్‌గా పెట్టాలి. సో, ఇంకా ఓ పక్కనేమో బెండకాయ ఫ్రై అవుతుంది. మరో పక్కన రైస్ అయితే ఉడుకుతుందండి. ఈ లోపల టైం వేస్ట్ ఎందుకులే అనేసి పిల్లల కోసం వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను. వాళ్ళిద్దరూ వచ్చేస్తే వాళ్ళిద్దరికీ నేను జెల్ల కూడా వేసేయాలి. ఇంకా ఈరోజు కరెక్ట్‌గా 8:00 కల్లా స్కూలుకి పంపించాలండి. పిల్లలిద్దరిని నేను టైంకి రెడీ చేయలేదనుకోండి, మా వారికి నా మీదైతే చాలా కోపమైతే వచ్చేస్తది. మా మణితల్లి కోసము రీసెంట్‌గా నేను ఇండస్ వెల్లి బాటిల్ అయితే తీసుకున్నానండి. సో, ఆ బాటిలే కావాలని అందండి. అదేమో చాలా చిన్న బాటిల్ అమ్మ, నీళ్ళు తక్కువ పడుతున్నాయన్నా కూడా నాకు అదే కావాలి అందండి. వేరే స్టీల్ బాటిల్ ఉంది. బట్ అదొద్దు, నాకు ఇదే కావాలి అనేసి అదే పెట్టించుకుందనమాట. సరే అక్కడ నీళ్ళు పట్టుకొని తాగడం మర్చిపోద్దు అనేసి అయితే చెప్పానండి. సో, ఇంకా మా వారైతే బయటికి వెళ్ళి పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నారండి. సో, ఆయనకైతే నేను టీ పెట్టడం కోసం అయితే రెడీ చేస్తున్నాను. ఆహ్, ఇంకా గ్యాస్ ఖాళీ అవ్వాలి. గ్యాస్ ఖాళీ అయితే గానీ నేను ఏది చేయలేను ఇప్పుడు. ఇంకా బెండకాయ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మొత్తం మగ్గిపోయింది. సో, అందుకనేసి ఇప్పుడు నేను దాంట్లోకి కొంచెము కారం అయితే వేసేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై క్రిస్పీగా లేదా అతుక్కుపోయినట్టు జిగురు లేకుండా రావాలి అంటే పెరుగు వేసుకుంటే వస్తది అనేసి మా అత్తయ్య గారు చెప్పారండి. నేనెప్పుడు పెరుగు వేయను. ఎందుకంటే పెరుగుని వేడి చేయకూడదు అని అంటారు కదా అనేసి పెరుగు వేయననమాట. బట్ ఈరోజు కొంచెం అయితే వేశాను. ఎక్కువ బెండకాయ ఫ్రై పెట్టాను కదండీ! సో, కొంచెం దగ్గరికొచ్చేసినట్టుగా అతుక్కుపోయినట్టుగా ఉంది అనేసి వేశాననమాట. నేను మూత అవి ఏమి పెట్టలేదండి. అయినా కూడా అది పెట్టానో మరి మూత గుర్తుకు లేదు నాకు. పెద్ద ఎక్కువ పెట్టను. స్టార్టింగు నూనంతా కూరకి స్ప్రెడ్ అవ్వలేదనుకున్నప్పుడు ఒక్క 2 మినిట్స్ అలా నూనె పెడితే బెండకాయ మెత్తబడంగానే తీసేస్తాననమాట మూత. ఈరోజు కొంచెము దగ్గర దగ్గర కిందనే వచ్చిందండి బెండకాయ ఫ్రై అయితేని. నాకైతే అసలు నచ్చలేదు. బట్ తిన్నాను. అంటే నాకు కారంగా ఉండాలండి బెండకాయ ఫ్రై. ఈ పిల్లలేమో కారం వద్దంటారు. తర్వాత వేసుకోవచ్చు. బట్ ఇంక నాకేంటంటే ఒకసారి పని అయిపోయిందంటే మళ్ళీ ఇంకోసారి ఆ పని చేయబుద్ధి కాదనమాట. సో, పిల్లలకి తీసేసాక మేము వేసుకోవాల్సింది. నాకేం కారం లేక తినబుద్ధి కాలేదు అసలు ఆ బెండకాయ ఫ్రై. బట్ మా షాను అయితే చాలా బావుంది, చాలా బావుందని ఇష్టంగా తింది. మను కూడా చక్కగా పెట్టిన మట్టికి తినేసి వచ్చేసిందండి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నేను పిల్లల కోసము ఇడ్లీ అయితే వేసేస్తాను. పిల్లలిద్దరికీ స్నానాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో, వాళ్ళొచ్చే లోపల ఇడ్లీ అయితే వేసేసాననుకోండి, వాళ్ళు టిఫిన్ తింటా ఉంటే జల్ల కూడా వేసేస్తాను నేను. సో, ఇంక ఇదిగోండి ఇడ్లీలైతే వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ అయితే కలిపేసాననమాట. ఇంకా మా వారికి టీ పెట్టాను కదండీ! టీ అయితే మరిగిపోయింది. ఆయనకి టీ అయితే వడపోసి ఇచ్చేస్తున్నాను. వేరుశనగ గుళ్ళు నేను ముందు రోజు రాత్రి వేపించుకొని ఉంచుకోవడం చాలా మంచి పనయిందండి. ఎలాగో ఇప్పుడు ఇడ్లీలు స్టవ్ మీద పెట్టేస్తాను కాబట్టి చట్నీ చేసుకొని ఉంచుకున్నాననుకోండి, పిల్లలు రాగానే వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేయొచ్చు. సో, వేరుశనగ గుళ్ళు మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకొని దాన్నైతే ఇప్పుడు మిక్సీ పెట్టుకుంటానండి. దానికన్నా ముందు ఫస్ట్ అయితే ఈ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది కాబట్టి దీన్నైతే పక్కన పెట్టేసి అదే బర్నర్ పైన నేను ఇడ్లీ పాత్ర అయితే పెట్టేస్తానండి. సో, ఇడ్లీ అయితే రెడీ అయిపోతూ ఉంటది. మరో పక్కన చట్నీ కూడా చేసేస్తాను. ఇంకొక బర్నర్ ఖాళీగా ఉంది అనేసి దాని మీద అయితే పాలైతే పెట్టానండి. పాలు కూడా మరుగుతున్నాయి. మా వారికి టీ పెట్టేసాక మిగిలిన పాలనమాట అవి. సో, ఇంక ఇదిగోండి చట్నీ అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈరోజు వ్లాగు మార్నింగ్ రొటీన్ వరకే షూట్ చేయగలిగానండి. తర్వాత నుంచి పెద్ద ఎక్కువగా వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను. మార్నింగ్ రొటీన్ వరకు చాలా ప్రొడక్టివ్‌గా మంచిగా జరిగిందండి. తర్వాత నుంచి నా డే అంతా చాలా టైం వేస్ట్ అయిపోయిందన్న ఫీల్ అయితే నాకు వచ్చిందనమాట. మార్నింగ్ 6 నుంచి 10:30 వరకు ఎంత ప్రొడక్టివ్‌గా ఎక్కడ టైం వేస్ట్ అవ్వకుండా చేస్తానండి పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడు. తర్వాత ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత రిలాక్స్డ్ మూడ్‌లోకి వెళ్ళిపోతది నా బ్రెయిను. ఇంకా అసలు ఏ పని సరిగ్గా ఇంట్రెస్టింగ్‌గా చేయదనమాట. ఈరోజైతే అసలు చాలా టైం అలాగే వృధా చేశానండి. ఇంక ఇదిగోండి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను. 2 మంత్స్ క్రితం కడిగిన లంచ్ బాక్సెస్ అండి ఇవి. అప్పుడు లాస్ట్ డే స్కూల్‌కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చారు కదా! అప్పుడు కడిగి అక్కడ పెట్టాననమాట. మళ్ళీ ఈరోజు చాలా రోజుల తర్వాత పెడుతున్నాను కదా అని మళ్ళీ వాటినైతే ఒకసారి వాటర్‌తో తుడిపేసి ఇప్పుడు బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఓకే. ఈరోజు మా షాను వాళ్ళు స్కూల్‌కి వెళ్తున్నారు కదండీ! సో, కొత్త రిబ్బన్స్ అయితే కట్ చేస్తున్నాను.
ఇది సైజ్ తీసుకున్నాను. రిబ్బన్ ఇలా కట్ చేసిన తర్వాత మనము వేడి చేసుకోవాలి. ఇలాగా వేడి చేసుకుంటే ఇంకా దారాలు పోగుల కింద రావు. ఇలా వేడి చేస్తే ఇలా అవుతుంది. సో ఇంకా మిగతా రిబ్బన్లు కూడా కట్ చేస్తాను. ఈ రిబ్బన్లు ఎప్పుడో నాకు నర్సాపురంలో అమ్మ అయితే కొనిచ్చిందండి. సో అవే రిబ్బన్లు నేను పిల్లలకి బాగా ఒక్కసారి కట్ చేశానంటే అవి పూర్తిగా నలిగిపోయే వరకు వాడేస్తానమాట. అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కట్ చేసుకుంటూ వాడుకుంటానండి. ఇలాంటివి అమ్మ నాకు అప్పుడు 2 బండిల్స్ అయితే కొనిచ్చింది. ఇంటికి వస్తారు కదండి తోపుడు బండి మీద, వాళ్ళ దగ్గర అయితే కొనిచ్చిందనమాట. సో మనకి ఇక్కడ ఎక్కడ అమ్ముతారన్నది నాకు అంత ఐడియా లేదు మేమున్న ఏరియాలోని. చిన్న బెండకాయలు ఎత్తా కూర్చున్నా ఉంటే ఊరుకోను తినకుండానే. వినపడిందా? నీకు అమ్మ అవుదాం అనుకునేదాన్ని. నిజమే, మా మనుగడికి మంచి అమ్మను అవ్వాలి అనుకునేదాన్ని. నిజంగా నీకు అమ్మే అవ్వాలి అనుకున్నా. అలాంటి కోరికలు ఏం లేవులే. నువ్వేమవ్వాలనుకుంటున్నావు పెద్ద అయ్యాక? సింగర్. మా మనుగడు ఒక్కడు కాదు, అప్పుడే గైనకాలజిస్ట్ అంటది, అప్పుడే సింగర్లు, అప్పుడే మోడల్లో. చివరు సారీ టిఫిన్ తినేసే, చల్లగా అయిపోద్ది. టిఫిన్ తినేసే. ఎవరిని? నీవు చాలా ఇంకొంచెమేనా? పప్పు కూడా ఏమి తిని మరి, కూర వేస్ట్ చేయకుండా ఎక్కువ తినే. కింద ఎట్టింది శ్రీవారు, వీడియోలో కనిపిస్తుందని. వేసనుకులేనా పప్పులైనా? ఓకే ఓకే. ఇవి డాడీకి టేస్ట్ బందా. నీకు తక్కువ అన్నం పెట్టాను, కూర పప్పులు ఎక్కువ వేసాను, కూర తక్కువ వేసాను, తిని. నువ్వు ఏరుకుని వచ్చావంటే ఊరుకొని చెప్తున్నాను. బెండకాయ ముక్కలు ఏరే ఉంటాయి. చూడు అక్క ఎంత కూర వేయించుకుందో. చాలా కూర వేసి ఇక్కడ ఉత్తి కూర అయినా తినేయచ్చు, కారం తక్కువ వేసాను. సో పిల్లలకి లంచ్ బాక్స్ పెడుతూ నేను మాట్లాడిన బ్యాక్గ్రౌండ్ మాటలు ఎలా ఉన్నాయండి, మీరు ఎంజాయ్ చేస్తారేమో అన్నట్టుగా అలా అయితే పెట్టానమాట. సరదాగా ఇలాగ బోల్డ్ మాటలు అయితే జరుగుతూ ఉంటాయండి మా మధ్యలోని. సో అప్పుడప్పుడు అవి రికార్డ్ అవుతూ ఉంటాయి. ఒకసారేమో కెమెరా ఆఫ్లో ఉన్నప్పుడు అయితే మాట్లాడుతూ ఉంటాం అనమాట. లక్కీగా రోజు లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తూ ఉండగా మా మను మాట్లాడింది. మా మను చాలా కాన్షియస్గా ఉంటుందండి. అది ఏమన్నా మాట్లాడినప్పుడు నేను వీడియో తీస్తున్నానా లేదా అన్న చూసుకుంటుంది. ఎందుకంటే మళ్ళీ అది అమ్మ పెట్టేస్తుంది, నన్ను చూసి అందరూ నవ్వుతారు అన్నట్టుగా ఉంటుంది అనమాట. సో వాళ్ళ అక్కేమో కొత్త బ్యాగ్ పట్టుకెళ్తుందండి, ఇదేమో అక్క కొత్త బ్యాగ్ పట్టుకెళ్తుంది కాబట్టి నేను భోజనం బ్యాగ్ కొత్తది పట్టుకెళ్తాను అనేసి తీసుకుందనమాట. ఇంకా నేను పిల్లలిద్దరూ టిఫిన్ తినేసారండి. ఇంకా తిన్నాక వాళ్ళిద్దరికైతే నేను జెల్ అయితే వేస్తున్నాను.
మా వారికి ఇంకా స్కూల్ స్టార్ట్ అయింది పిల్లలకి అంటే నా మీద కోపం వస్తూ ఉంటుందండి. టైంకి పిల్లల్ని స్కూల్కి పంపమంటారండి. ఒక్క 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్ అయినా కూడా నా మీద ముఖం మార్చేసుకుంటారు మా వారు. పిల్లలు వెళ్ళే వరకు నేను మా ఆయన ఏదో ఒకటి చిన్న చిన్న కిలి కజ్జాలు అయితే పెట్టుకుంటూ ఉంటాం అనమాట. నేనేమి ఆడుకోలేదే, నేనేం కూర్చోలేదే, లేట్ అయ్యిందంటే ఏదో కొంచెం అయ్యింది అని నేను అంటాను. కొంచెం ముందే లేచి చేయొచ్చు కదా, ఎప్పుడు ఇలాగే లేట్ చేస్తావని మా ఆయన అంటారండి. సో అలా అయితే జరుగుతాయి అనమాట. ఇంకా లేట్ అయిపోయింది, నేను కిందకి వెళ్ళిపోయి బండి స్టార్ట్ చేస్తూ ఉంటాను, వెంటనే పంపించు అనేసి మా వారైతే అన్నారు. ఇంక త్వరగా షానుకి జడ వేసి పంపించేశాను. బ్యాగ్ చూపించు. బాయ్ బాయ్ తల్లి. బాయ్ బాయ్ తల్లి బంగారం, ఐ లవ్ యూ. చదువుకో, ఫోటో తిట్టానే ఫస్ట్. బయట బాగా చదువుకో. పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ పెట్టుకున్నావా? వెళ్ళు. బాయ్ మన బాబు, బాగా చదువుకోండి. బాయ్ నాన్న. టైము 10 o'clock అయ్యిందండి. వాకింగ్కి వెళ్ళి జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాను. కొంచెం టిఫిన్ అయితే వేసుకుని తినాలి. నాకు మార్నింగ్ లేవగానే గొంతు పట్టేసిందండి, గుట్టకు వేయలేకపోతున్నాను. మరి ఎందుకో తెలీదు. షాను మనుకైతే ఫుల్ రంపుగా ఉంది. వాళ్ళకైతే అసలు రంప ఎక్కువైపోయి ఊపిరి కూడా ఆడట్లేదు, అంత ఎక్కువగా ఉంది. మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను నడుచుకుంటా వాకింగ్ నుంచి అయితే వచ్చేసాను. ఇడ్లీలు 2 ఉన్నాయి, ఇంకొక 2 ఇడ్లీలు వేసుకుంటే సరిపోతుంది. వేసుకుంటాను, లేకపోతే లేదా 2 తినేస్తాను. ఇంక ఈరోజు చాలా వర్క్ ఉందండి. గిన్నెలు తోమాలి, ఇల్లు తుడుచుకుంటూ వచ్చిన తర్వాత ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయండి. నా బుర్ర నిండా పనులు పదే గుర్తొస్తున్నాయి. ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, వాళ్ళకి మెసేజ్ పెట్టాలి, వీళ్ళని కాంటాక్ట్ అవ్వాలి, వీళ్ళకి ఫోన్ చేయాలి, నెక్స్ట్ ఈ వీడియో షూట్ చేయాలి, ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇంట్లో ఈ పని ఇంకా పూర్తవలేదు. ఇలా నా బుర్ర నిండా చేయాల్సిన పనులు అలా రౌండ్లు కొడుతూనే ఉంటాయండి నాకు. సో ఇలా బుర్ర నిండా ఎన్ని పనులు ఉన్నాయి చేయాల్సినవి అని అనిపిస్తూ ఉన్నప్పుడు, ఆ పనులు పదే గుర్తుకొస్తూ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే అసలు ఒక పక్కన కంగారు వచ్చేస్తూ ఉంటుంది, మరో పక్కన ఈ పని చేద్దామా, ఆ పని చేద్దామా, ఏ పని చేస్తే ముందు బెస్టు అని ఇలా ఆలోచనలు కూడా వస్తాయి. సో మొత్తానికి మనం కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి ఏ పని చేయకుండా మొత్తం అన్ని పనులు పెండింగ్లో ఉండిపోతాయి అనమాట. సో అందుకనేసి నేను ఏమేం పనులు చేయాలి ఏంటి అన్నది ఫస్ట్ అయితే ఒక బుక్ తీసుకుని రాసుకుంటూ ఉంటానండి. అలా టు డూ లిస్ట్ రాస్తాను. అప్పుడు నేను టోటల్గా ఎన్ని పనులు చేయాలి అన్నది నాకు ఒక ఐడియా వస్తుంది. ఈ అన్నిటిలో మెయిన్గా అర్జెంటుగా కంప్లీట్ చేయాల్సిన పనులు ఏంటి అన్నది కూడా ఆలోచించుకుంటాను. సో ఫస్ట్ అయితే ఆ పనులన్నీ పూర్తి చేసుకుని ఆ తర్వాత మిగతా పనులకైతే వెళ్తాను అనమాట. సో మీ మనసులో చాలా క్వశ్చన్స్ ఉన్నా, భయం ఉన్నా, ఆందోళన ఉన్నా ఫస్ట్ రాయడం అన్నది ప్రాక్టీస్ చేయండి. నేను డిగ్రీలో ఉండగా ఆందోళన చెందకు ఆనందంగా జీవించు బుక్లో చదివానండి. అప్పటి నుంచి ఇలాగ ఫాలో అవుతున్నాను. ఎలా ఉంది ఫస్ట్ డే స్కూల్? ఎంజాయ్ చేశారా? ఫ్రెండ్స్తో బోల్డ్ కబుర్లు చెప్పుకున్నారా? కుమ్మదవల్లి జ్వాల ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకేసారి మానేసారు. దీని ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కదమ్మా. మరి ఎలా ఇప్పుడు అమ్మా? ఆయుష్మాన్తో కూర్చున్నావా? ఓకే. అవునా? కొన్నారు కూడా? ఇవ్వబోయ్. ఏంటది? ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద మామిడికాయ అయితే కట్ చేసి పెట్టానండి. మా మను త్వరగా తినదండి మామిడికాయ, కానీ మా షాను మాత్రం ఇష్టంగా తింటుంది. ఇంకా పిల్లలిద్దరూ డ్రాయింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకుంటున్నారండి. సో నేను వాళ్ళు అది చేసుకుంటున్నారు కదా, వాళ్ళు చూస్తున్నట్టు ఉంటుంది అనేసి అక్కడున్న బట్టలన్నిటిని అయితే మడతలు పెడుతున్నాను. 2 daysగా బట్టలు అయితే మడతలు పెట్టలేదండి, చాలా బట్టలు అయితే ఉండిపోయినాయి. సో ఆ బట్టలన్నీ మడతలు పెట్టి వాటన్నిటిని సర్దుకోవడానికి చాలా టైం అయితే పట్టేసింది అనమాట నాకు. సో ఇంకా పిల్లలేమో అక్కడ
చేసుకుంటున్నారు. వాళ్ళని చూసుకుంటూ నేను వీటన్నిటిని అయితే మడతలు పెట్టుకున్నానండి. ఈరోజు మా షాను ఎందుకో చాలా తిక్క పేచి పెట్టేసింది. నాకు ఏమి చెయ్యాలి అనిపించట్లేదు, నాకు చదవాలి అనిపించట్లేదు, నాకు రాయాలి అనిపించట్లేదు, ఫ్రెండ్స్‌తో ఆడుకోవాలి అనిపించట్లేదు, నాకు డ్రాయింగ్ ఎయ్యాలని లేదు, పెయింటింగ్ వేయాలని లేదు, నాకు ఏ క్లాసులు వినాలని లేదు, నేను ఏ క్లాసులు వినను, నేను చదువుకోవడం మానేస్తాను ఇలా అనమాట. అంటే దానికి ఏమైందంటే 2 మంత్స్ స్కూళ్ళని, ఈ క్లాసెస్ ఇవన్నీ మొత్తం మానేసాం కదండీ! ఇంకొకేసారి సడన్‌గా స్కూలుకి వెళ్ళడము, ఆ హోంవర్క్సు ఇవన్నీ దానికి ఏమన్నా కొంచెం స్ట్రెస్ అనిపించిందో ఏమోనండి. ఇంకసలు ఎంతసేపు పేచి పెట్టిందోని, నేను ఇట్స్ ఓకే అమ్మా! నీకేం చేయాలనిపించకపోతే ఏమి చెయ్యొద్దు. నీకు చదువుకోవాలనిపించట్లేదా? హోంవర్క్ చేయాలనిపించట్లేదా? సరే ఇట్స్ ఓకే. ఏం కాదు. ఒక్కోసారి ఇలానే ఉంటది. పర్వాలేదు. వద్దు, చెయ్యొద్దు అనేసి అలా చెప్పాననమాట. ఇంక తర్వాత ఇంకా అలా డల్‌గా ఉన్నది అనేసి పిల్లలిద్దరిని తీసుకొని కాసేపయితే వాకింగ్ పార్క్‌కయితే వెళ్ళానండి. ఈరోజు వాకింగ్ పార్క్‌లో చాలా రకాల యానిమల్స్‌ని కుండీల్లాగా చేసి పెట్టారనమాట సిమెంట్ తోటి. సో, అవి చూసి కాసేపు పిల్లలైతే పార్క్‌లో ఆడుకున్నారనమాట. నేను మా వారు కలిసి ఒక 5, 6 రౌండ్లు వాకింగ్ అయితే చేశామండి. సో, ఈరోజైతే అలాగ డే అయితే గడిచింది మాది. ఇంకా నేను మార్నింగ్ రొటీన్ వరకు చాలా బాగా షూట్ చేశాను గానీ, ఇంకా ఆఫ్టర్‌నూన్ నుంచి పెద్దగా షూటింగ్ చేయడానికి ఏమీ లేవనమాట. మా వారు ఇల్లంతా క్లీన్ చేసి ఎళ్ళిపోయారు. నేను తర్వాత గిన్నెలుంటే వాటన్నిటిని కలిపి ఒకేసారి ఈవినింగ్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక క్లీన్ చేశానండి. ఇంకంతే పెద్ద ఎక్కువగా చేసేసిన పనులేమీ లేవు. నైట్ డిన్నర్‌లోకైతే మాత్రము మార్నింగ్ చేసిన కూరలవి మిగిలిపోయినాయండి. బెండకాయ ఫ్రై అయ్యి, ముందు రోజు చికెను, ఎగ్స్ ఇవైతే ఉన్నాయనమాట. సో, ఇంక మేము అదైతే వేసుకొని తిన్నాము. ఎగ్స్ ఇప్పుడే నేను ఉడికిచ్చానండి. పెరుగులోకి మా హస్బెండు మామిడికాయ తీసుకొస్తే అదేసుకొని అయితే తిన్నాము. సో, ఇలా మా డే అయితే ఎండ్ అయింది. బాయ్ బాయ్.